వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భవాని. ఇక డీటెయిల్స్ చేసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పర్యటించిన మంత్రి పోగులేటి శ్రీనివాసరెడ్డి రాజారంపేటలోని నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఇక చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రజా ప్రభుత్వం పేదవాడికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు పేదవాడి గుమ్మానికి చేస్తున్న ప్రభుత్వం మీరు నచ్చి మెచ్చి ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం. ఈ గడిచిన 2.5 సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇచ్చాం. అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటుపడకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అభివృద్ధిని ఎక్కడా ఆటంకం కలగకుండా కట్టిన ఇంటి లెవెల్కి డబ్బులు కూడా ₹1 లంచం లేకుండా మీకు జమ చేస్తున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. పెద్దలందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా రైతాంగానికి ఈ సంవత్సరం వర్షాలు తక్కువ పడతాయేమో అనిపిస్తుంది. శాస్త్రజ్ఞులు చెప్పేదాన్ని బట్టి దబదబా పంటలు కొంచెం వర్షానికి ఆధారపడే పంటలు చూసుకొని వేయవలసిందిగా కోరుతూ